2 చిక్కుడుకాయలని ఈ విధంగా తీసుకొని ఇరువైపులా ఈ విధంగా ఈనుపులతోటి గుచ్చి 7 రథాలు తయారు చేశాను. ఇక పసుపు, కుంకుమ, అక్షింతలు ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. అలాగే నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసానండి. మీరు ఒక్కసారి రథసప్తమి బ్లాగ్ కానీ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలని అనేది ఒక వీడియో కూడా ఆల్రెడీ ఉందండి. ఒకసారి మీరు అది కూడా క్లియర్గా చూడండి, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇక పూజా విధానం దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా వెండి ప్లేట్లో చక్కగా మనం వేసుకున్న పసుపు, కుంకుమ, అక్షింతలు, ఆ తర్వాత సూర్య భగవానుడిగా భావించి ఇక్కడ నేను ఒక బంగారు కాయిన్ని పెట్టాను కదండి, మీరు చూసారు. ఆ తర్వాత చిక్కుడుకాయల రథాలని ఒక రథం అడ్డంగా ఒక రథం నిలువుగా ఆ విధంగా 7 రథాలు పెట్టానండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆచమనానికి నీళ్లు చూస్తున్నారు, అలాగే పుష్పాలతోటి పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కుంకుమ పూజ ఎలా చేశాను అంటే సూర్యాస్తోత్ర సతనామాలు చదువుకుంటూ ఆ రథాలపై, అలాగే ఆ సూర్య భగవానుడు లోపల మనం పెట్టుకున్న ఆ బంగారు కాయిన్పై పడుతున్నట్టుగా ఆ సూర్యాస్తోత్ర